ఈ వీడియోలో మనం స్ట్రింగ్కి స్ట్రింగ్ బిల్డర్కి మధ్య ఎగ్జిక్యూషన్ టైం డిఫరెన్స్ ఎంత ఉందనేది అయితే చూద్దాం గైస్. సో ప్రీవియస్ వీడియోలో అయితే నేను ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ ఒకటి ప్రూవ్ చేశాను, అలానే మెమరీ యూజెస్ డిఫరెన్స్ కూడా నేను ప్రూవ్ చేశాను. ఈ వీడియోలో మనం ఎగ్జిక్యూషన్ టైం డిఫరెన్స్ అనేది చూద్దాం. దానికోసం నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ రాశాను గైస్. ఇక్కడ మనకి ఒకసారి ఇటరేషన్ చేస్తే మనకి ఎంత టైం పడుతుంది. ఇక్కడ చూసినట్టయితే స్ట్రింగ్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను, అలాగే స్ట్రింగ్ బిల్డర్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. రెండిట్లో కూడా ఒకే రకమైన వాల్యూ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను గైస్. ఫస్ట్ ఎంటీగా ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ స్టాప్ వాచ్ అయితే తీసుకుంటున్నాను. స్టాప్ వాచ్ తీసుకొని స్ట్రింగ్ని మాడిఫికేషన్ చేస్తున్నాను. ఇక్కడ ఫర్ లూప్లో మాడిఫికేషన్ చేస్తున్నాను. ఆ ఫర్ లూప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత స్టాప్ వాచ్ అనేది స్టాప్ చేసి అది ఎంత టైం పట్టింది అనేది ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను. అలాగే స్ట్రింగ్ బిల్డర్కి మళ్ళీ స్టాప్ వాచ్ అనేది రీసెట్ చేసి దీంట్లో కూడా కంకాటినేషన్ సేమ్ వర్డ్ అనేది కంకాటినేషన్ చేసి దీనికి ఎంత టైం పడుతుంది అనేది కూడా ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను గైస్. ఇది ఇప్పుడు మనం ఈ రెండింటికి మధ్య ఎగ్జిక్యూషన్ టైం డిఫరెన్స్ అనేది ఎలా ఉందో చూద్దాం. డైరెక్ట్గా రన్ చేద్దాం. ఒక్కసారి ఇటరేషన్ చేస్తే రెండింటికి కూడా 0 మిల్లీ సెకండ్సే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని 10 టైమ్స్కి పెంచుదాం. 10 టైమ్స్ దీన్ని మనం రన్ చేసినట్టయితే రెండింటికి ఎంత గ్యాప్ తీసుకుందనో చూద్దాం. 10 టైమ్స్ మనం కంకాటినేషన్ చేసినప్పుడు కూడా ఓన్లీ 0 మిల్లీ సెకండ్స్, అంటే రెండింటికి కూడా ఒకే టైం తీసుకుందనమాట. ఇప్పుడు దీన్ని 100 టైమ్స్కి పెంచుదాం గైస్. 100 టైమ్స్కి పెంచినప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది చూద్దాం. 100 టైమ్స్ మనం మాడిఫికేషన్ చేసినప్పటికీ స్ట్రింగ్ బిల్డర్కి స్ట్రింగ్కి సేమ్ టైం అయితే తీసుకుంది. దీన్ని మనం ఇప్పుడు 1000కి పెంచుదాం. 1000కి పెంచినప్పుడు 1000కి పెంచినప్పుడు ఏమైందో చూడండి. 1000కి పెంచినప్పుడు స్ట్రింగ్ అనేది 8 మిల్లీ సెకండ్స్ తీసుకుంది, అదే స్ట్రింగ్ బిల్డర్ అనేది 0 మిల్లీ సెకండ్సే తీసుకుంది అనమాట. మనకి 1000 దగ్గర వాల్యూ అనేది మారిపోయింది అనమాట. ఇది మనకి 500 దగ్గర కూడా మారిపోయి ఉండొచ్చు కదా. ఒకసారి 500 కూడా చూద్దాం. 500 టైమ్స్ ఇటరేషన్ చేసినప్పుడు స్ట్రింగ్ బిల్డర్ అనేది 3 మిల్లీ సెకండ్స్ తీసుకుంది, స్ట్రింగ్ బిల్డర్ అనేది 0 మిల్లీ సెకండ్స్ తీసుకుంది, స్ట్రింగ్ అనేది 3 మిల్లీ సెకండ్స్ తీసుకుంది అనమాట. సేమ్ ఇటరేషన్ సేమ్ వాల్యూ అనేది కంకాటినేషన్ చేసినప్పుడు స్ట్రింగ్ బిల్డర్ అనేది తక్కువ టైం తీసుకుంటుంది గైస్. దీన్ని మనం ఇప్పుడు 10,000కి పెంచుదాం గైస్. ఇంతకుముందు 1000 చూసాం కదా, 10,000 టైమ్స్ మనం దీన్ని రన్ చేస్తే ఏమవుతుందంటే స్ట్రింగ్ బిల్డర్ స్టిల్ 0 మిల్లీ సెకండ్సే తీసుకుంది ఎగ్జిక్యూషన్ చేయడానికి, అదే స్ట్రింగ్ చూసినట్టయితే 192 మిల్లీ సెకండ్స్ అయితే తీసుకుంది అనమాట. దీన్ని ఇంకొక డిజిట్ అయితే పెంచుదాం. అంటే 1,00,000 టైం. 1,00,000 టైం దీన్ని రన్ చేసినప్పుడు స్ట్రింగ్ ఎంత టైం తీసుకుంటుంది, స్ట్రింగ్ బిల్డర్ ఎంత టైం తీసుకుంటుంది అనేది చూద్దాం. మనకి 1,00,000 టైం రన్ చేసినప్పుడు స్ట్రింగ్ ఎంత టైం తీసుకుందంటే ఆల్మోస్ట్ 42,219 మిల్లీ సెకండ్స్ టైం అయితే తీసుకుంది ఎగ్జిక్యూట్ చేయడానికి. సేమ్ కంటెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి స్ట్రింగ్ బిల్డర్కి ఓన్లీ 1 మిల్లీ సెకండ్స్ మాత్రమే టైం పట్టింది అనమాట. మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, సపోజ్ దీని మీద మనం స్ట్రింగ్ అనేది లెట్ మీ కామెంట్ దిస్. స్ట్రింగ్ని కామెంట్ చేద్దాం. స్ట్రింగ్ వాల్యూని కామెంట్ చేద్దాం. ఓన్లీ స్ట్రింగ్ బిల్డర్ మాత్రం 1,00,000 టైం మనం రన్ చేసి చూద్దాం గైస్. సేమ్ టైం అనేది తీసుకుంటుందా లేదనేది చూద్దాం. ఇప్పుడు ఓన్లీ స్ట్రింగ్ బిల్డర్ చూసినట్టయితే స్ట్రింగ్ బిల్డర్ 1,00,000 టైము రన్ చేయడానికి 1,00,000 టైము కంకాటినేషన్ చేయడానికి 4 మిల్లీ సెకండ్స్ తీసుకుంది. మనకి సిస్టమ్ ఉన్న పర్ఫార్మెన్స్ని బట్టి సిస్టంలో వేరే రన్ అయ్యే వేరే అప్లికేషన్ బట్టి దాని పర్ఫార్మెన్స్ అనేది ఒక్కొక్క టైంలో కొంచెం వేరియేషన్ రావచ్చు. బట్ మనకి స్ట్రింగ్ బిల్డర్కి స్ట్రింగ్కి చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంది. ఎప్పుడు 1,00,000 టైం మనం ఇటరేషన్ చేసి మాడిఫికేషన్ చేసినప్పుడు. దీన్ని నేను ఆల్రెడీ దీనికి సంబంధించి నేను ఆల్రెడీ కొన్ని మెజర్మెంట్స్ అయితే ఆల్రెడీ కలెక్ట్ చేశాను గైస్. ఇంతకుముందు ఆల్రెడీ రన్ చేసి ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ అయితే చూశాను. మనకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే 1000 టైమ్స్ మనం రన్ చేసినప్పుడు మాత్రం స్ట్రింగ్ బిల్డర్ 2 మిల్లీ సెకండ్స్ తీసుకుంది. అదే 10,000 టైమ్స్ రన్ చేసినప్పుడు స్ట్రింగ్కి 39 మిల్లీ సెకండ్స్ తీసుకుంది, బట్ స్ట్రింగ్ బిల్డర్ మాత్రం 0 మిల్లీ సెకండ్సే తీసుకుంది. 1,00,000 టైం చేసినప్పుడు 9,000 మిల్లీ సెకండ్స్ అయితే తీసుకుంది అనమాట స్ట్రింగ్ అనేది. బట్ స్ట్రింగ్ బిల్డర్ అనేది స్టిల్ 0 మిల్లీ సెకండ్సే తీసుకుంది.
సో 10 lakhs టైం అయితే మనం కంకాటినేషన్ చేసినప్పుడు సో అది చాలా టైం తీసుకుంది. నేను అంత టైం వెయిట్ చేయలేక వదిలేశాను. ఓన్లీ స్ట్రింగ్ బిల్డర్ రన్ చేసినప్పుడు 10 milliseconds తీసుకుంది. ఇప్పుడు 10 lakh టైం మనం కంకాటినేషన్ చేసినప్పటికీ. సో అలాగే 2 lakhs టైం కంకాటినేషన్ చేసినప్పుడు స్ట్రింగ్కి ఈ టైం తీసుకుంది గైస్. స్ట్రింగ్ బిల్డర్కి మాత్రం 1 milliseconds తీసుకుంది. సో ఇక్కడ మనకి స్ట్రింగ్ బిల్డర్కి ఎగ్జిక్యూషన్ టైము చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఎప్పుడు మనం ఎక్కువ టైమ్స్ మోడిఫికేషన్ చేసినప్పుడు చాలా డిఫరెన్స్ అయితే కనపడుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఎక్కడి నుంచి వాల్యూస్ మారాయంటే 1000 టైమ్స్ మనం కంకాటినేషన్ చేసినప్పుడు అంటే మోడిఫికేషన్ చేసినప్పుడు మనకి వాల్యూస్ అనేవి మారాయి అనమాట. అంటే స్ట్రింగ్ అనేది 2 milliseconds అయితే తీసుకుంది. ఇక్కడ మనకి డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది కదా అని చెప్పేసి మనం 1000 టైమ్స్ మనకి మోడిఫికేషన్ అవసరమైనప్పుడే మనం స్ట్రింగ్ బిల్డర్ వాడదాం అనుకుంటే ఖచ్చితంగా అది ప్రాబ్లం అవుతుంది గైస్. సో ఇది ఓన్లీ ఎగ్జిక్యూషన్ టైం డిఫరెన్స్ మాత్రమే. నేను మీకు మెమరీ యూసేజ్ డిఫరెన్స్ కూడా మీకు ఒక ప్రోగ్రామ్ అయితే రన్ చేసి చూపిస్తాను. అది సపరేట్ వీడియోలో చూస్తారు కానీ సో దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయండి.